ఏంటి మా నీరోగాడు కూర్చొని అలా తీక్షణంగా ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నాడా? అస్సలు ఆలోచించట్లేదు. కొండంత బాధను గుండెల్లో పెట్టుకొని భరిస్తున్నాడు అనమాట. అయ్యో అవునా, అంత పెద్ద కష్టం వచ్చిందా అనుకుంటున్నారు కదా. అవునవును, వాడి పొట్టి సైజ్కి అది చాలా పెద్ద కష్టమే. మా అన్నయ్య మార్నింగ్ లేవడంతోనే కొంచెం ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. అంతే, ఇంకా అక్కడ స్టార్ట్ అయింది వాడి పెయిన్. ఇంకా అలా తలుపు దగ్గరే కూర్చునిపోయాడు, తలుపును గోకేస్తున్నాడు. ఇంకా బయట వెహికల్స్ ఏమైనా వెళ్ళినా సరే ఇంకా మా అన్నయ్య వచ్చాడేమో అన్నట్టు చూస్తున్నాడు అనమాట. ఈ ప్రేమ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు. ఇంకా మనం ఊరుకుంటామా బుండె మీద కారం జల్లినట్టు. వీడిని ఇంకా ఏడిపించేస్తాను అనమాట నేను. వాడు కళ్ళు చూస్తే మీకే అర్థమవుతుంది. లోపల బాగా కుమిలిపోతున్నాడు. అంత దారుణంగా ఏడిపిస్తున్నాను. మరి దొరక్క ఒక ఛాన్స్ దొరికితే ఎందుకు వదులుకుంటాం చెప్పండి. అంతసేపు ఏడ్చేసరికి నాకు కూడా జాలేసింది వాడి బుజ్జి కళ్ళు చూసి. ఇంకేం చేస్తాం, అందుకే ఎత్తుకొని ఊరుకోబెట్టాను. నేను చెప్పింది సొదంతా అలా వింటున్నాడు. ఎంత బాధతో ఉన్నాడో ఏంటో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.